హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఒక 2 days ఎగో రిపబ్లిక్ టీవీ దాన్ని రిపబ్లిక్ టీవీ అనే దానికంటే కూడా పార్ట్ ఆఫ్ గోధీ మీడియా అని చెప్పొచ్చు. ఈ పార్ట్ ఆఫ్ గోధీ మీడియా ఛానల్ ఏం చేసిందంటే ఒక కాంక్లేవ్ని కండక్ట్ చేసింది, ఫ్యూచర్ ఫార్వర్డ్ లీడర్స్ ఆఫ్ లిమిట్లెస్ ఇండియా. దానికి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వన్ ఆఫ్ ద గెస్ట్గా పిలిచింది. ఆయన ఆ కాంక్లేవ్లో మాట్లాడుతూ రిపోర్టర్స్ అడిగిన క్వశ్చన్కి దేనికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సమాధానం చెప్పారు, ఆయన ఏం చెప్పాలనుకున్నారు చెప్పేసి వచ్చేస్తారు. ఆ రిపోర్టర్స్ కూడా అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయట్లేదు కదా, మేము అడిగింది ఇది, మీరు ఇంకోటి ఏదో చెప్పుకుంటే కథలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారని ఎప్పుడు క్వశ్చన్ చేసే ప్రయత్నం ఆయన ఏ ఇంటర్వ్యూలో ఏ కాంక్లేవ్లో కూడా చెప్పిన దాఖలాలు అయితే నేనైతే చూడలేదు. ఇందులో ఈయన మాట్లాడినటువంటి ప్రధాన అంశాల గురించి డీటెయిల్గా నేను డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. సో చంద్రబాబు నాయుడు గారు వై జస్ట్ 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి క్వశ్చన్ అడుగుతున్న క్రమంలో వై జస్ట్ 3 లాంగ్వేజెస్ 10 లాంగ్వేజెస్ మాట్లాడే జనరేషన్ని తయారు చేయాలని ఒక మాట చెప్పారట. దాన్ని బేస్ చేసుకుని ఆయన రిపోర్టర్ జర్నలిస్ట్ ఆయన క్వశ్చన్ అడిగితే 3 లాంగ్వేజ్లు ఎందుకు 10 లాంగ్వేజ్లు నేర్చుకోవాలని చెప్పే ప్రయత్నం చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి కొడుకు రీసెంట్గా వాళ్ళ మనవడికి కూడా ఎక్కడో తెలుగు మాట్లాడటం చూశాను నేను. వీళ్ళ ముగ్గురికి చక్కగా తెలుగు మాట్లాడే చేత కాదు. వీళ్ళ ముగ్గురులో చంద్రబాబు నాయుడు గారికి ఇంగ్లీషే చక్కగా రాదు, నారా లోకేష్ గారికి తెలుగు చక్కగా రాదు. సో ఆ కుటుంబంలో ఎవరికి భాష మీద పట్టలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో అందరూ 3 భాషలు కాదు 10 భాషలు నేర్చుకోవాలనేసి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ దేశం మొత్తం మీద హిందీ ఇంపోజ్ చేయాలని దుర్బుద్ధితో తీసుకొచ్చినటువంటి 3 లాంగ్వేజ్ ఫార్ములాని వంతపాడే ప్రయత్నంలో భాగంగా 3 భాషలు కాదు 10 భాషలు నేర్చుకున్నా తప్పు లేదని చెప్పే ప్రయత్నం చేస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా తన అవసరాల కోసం బీజేపీ దగ్గర ఎంత చెతికిల పడిపోతున్నాడో, ఎంత సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తర్వాత పీపుల్ అండ్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు బీజేపీకి అగెనెస్ట్గా నరేంద్ర మోదీకి అగ్నెస్ట్కి వెళ్తున్న క్రమంలో ఈయన నరేంద్ర మోదీకి, బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి కంప్లీట్గా ఒక బానిసత్వం చేసే ప్రయత్నంలో ఈయన ఉన్నాడు. అండర్ నరేంద్ర మోదీ లీడర్షిప్ అంట బై 2047 ఇండియా విల్ బి ద 2nd or 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతుందంట. అండ్ ఇండియన్స్ విల్ బి ద టాప్లో ఉంటారంట అర్నింగ్స్ విషయంలో వచ్చేసరికి. నాకు అర్థం కాని అంశం ఏంటంటే 2nd or 3rd, ఫస్ట్ అయితే అవ్వదు బై 2047, 3rdకి ఎలాగూ వెళ్తుంది. బై వర్చ్యూ ఇప్పటికే ఇండియా ఆల్మోస్ట్ 5th లార్జెస్ట్ ఎకానమీలో ఉంది. సో less than $4 trillion. సో ఇది ఎలాగో బౌండ్ టు హ్యాపెన్. మన దగ్గర ఉన్న జనాభాకి జపాన్ దగ్గర ఉన్న జనాభాకి ఏమైనా సంబంధం ఉందా? మనకంటే జపాన్ ఇప్పటివరకు ముందుగానే ఉంది. మన దగ్గర ఉన్న జనాభాకి యూకేలో ఉన్నటువంటి జనాభాకి ఏమైనా సంబంధం ఉందా? మనకంటే యూకే ఫార్ అహెడ్గా కొన్ని డికేడ్స్ తరబడి ఉంది. సేమ్ ద కేస్ విత్ ఫ్రాన్స్. సో బై వర్చ్యూ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఇండియన్ జీడిపి ఎలాగూ గ్రో అవుతుంది. సో చైనా తర్వాత ఆబ్వియస్గా ఇండియా ఉండేదానికి ఆస్కారం లేదు. దానికి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఉన్న అవసరంలా. నరేంద్ర మోదీ ప్లేస్లో భారతదేశంలో రోడ్డు పక్కన అడుక్కునేవాడు ప్రధానమంత్రి అయినా కానీ భారతదేశం ఎకానమీ బౌండ్ టు హ్యాపెన్ 3rd లార్జెస్ట్ ఎకానమీ విత్ ఇన్ డికేట్స్. అండ్ నరేంద్ర మోదీ వల్ల కాదు అని చెప్పేదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2019లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా రెండోసారి అయిన తర్వాత బై 2047 ఇండియన్ ఎకానమీ విల్ బికమ్ $5 trillion ఎకానమీ అన్నారు. 24 అయిపోయింది, 25లో ఉన్నాం. $5 trillion ఎకానమీ అయ్యేదానికి ఇంకొక 4-5 సంవత్సరాలు ఈజీగా ఈ టెన్యూర్ మొత్తం అయినా కానీ $5 trillion ఎకానమీ అవుతుందో లేదో చెప్పలేము. ఇప్పుడు ఎకనమిక్ గ్రోత్ రేట్ ఏ పేస్లో అవుతుందో ఈ పేస్లో కానీ ఎకనమిక్ గ్రోత్ రేట్ కానీ ముందుకు వెళ్ళగలిగితే మాత్రం బై 2029 కూడా ఇండియా విల్ నాట్ అచీవ్ ద టార్గెట్ ఆఫ్ $5 trillion ఎకానమీ 100% చెప్పగలను. అండ్ ఇండియా కంటే రైట్ టైంలో రైట్ పర్సన్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారంట. దీన్ని ఇండియా క్యాప్చర్ చేసుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తారు. రైట్ టైంలో రాంగ్ పర్సన్ ఇండియాకి డెమోగ్రఫిక్ డివిడెంట్ చాలా ప్రస్ఫుటంగా చాలా పుష్కలంగా ఉన్న ఈ టైంలో భారతదేశానికి ఒక డైరెక్షన్ లేని, ఒక విజన్ లేనటువంటి వ్యక్తి ప్రధానిగా, ఒక రిజిడ్ మైండెడ్ పర్సన్ ప్రధానిగా ఉండటం దేశం యొక్క దౌర్భాగ్యం. ఎలాంటి దౌర్భాగ్యం అంటే ఇండియన్ రూపీ దారుణంగా పతనం అవ్వకుండా వస్తుంది అగెన్స్ట్ ది డాలర్. ఇండియన్ ఎకనమిక్ గ్రోత్ రేట్ యాన్యువల్ గ్రోత్ రేట్ గత 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ టెన్యూర్లో చూసుకుంటే less than 5% ఉన్నటువంటి పరిస్థితి. గత 45 సంవత్సరాలలో హయ్యెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ నరేంద్ర మోదీ టెన్యూర్లో ఉంది. సో రైట్ టైంలో రాంగ్ ప్రైమ్ మినిస్టర్ ఉండటం వల్ల భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, భారతదేశంలో నిరుద్యోగం, భారతదేశం యొక్క డిప్లొమసీ మొత్తం రోజుకు దయనీయంగా పడిపోతుంది వస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మోదీ యొక్క భజన చేయకపోతే రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయని ఎక్కడికి వెళ్ళినా భజన చేసేదానికి ఈయన పూనుకున్నాడు. తర్వాత 1991 రిఫార్మ్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. 1991 రిఫార్మ్స్కి నరేంద్ర మోదీకి ఎలాంటి సంబంధం లేదు. 1991 రిఫార్మ్స్కి
బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. 1991 రిఫార్మ్స్కి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఎలాంటి సంబంధం లేదు. 1991 రిఫార్మ్స్ ఇండియాకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, అప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. అండ్ ఈయన మాట్లాడుతూ 1991లో నేను ఐటీ తీసుకొచ్చా, టెలికాం గురించి మాట్లాడానని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఏమో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు ఈజే క్రెడిట్ దొబ్బేసే ఒక దొంగగా చూస్తాను నేను. ఎందుకంటే 1985 ఆ టైంకే ఇండియాలో టెలికాం రివల్యూషన్ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. అదే టైంలో ఇండియాకి ఐటీని ఇంట్రడ్యూస్ చేసింది రాజీవ్ గాంధీ గారు. అండ్ ఈ హైదరాబాద్కి నేను ఐటీ తీసుకొచ్చి ఐటీ పరంగా అద్భుతాలు చేశానని చెప్పే ప్రయత్నం చేశాడు ఆ మీటింగ్లో. అయితే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 1986కే ఫస్ట్ ఐటీ టవర్ కేమ్ టు ది హైదరాబాద్ ఇన్ బేగంపేట్. ఈయన హైటెక్ సిటీకి సైబర్ టవర్కి శంకుస్థాపన చేయడానికి 10 సంవత్సరాలు ముందుగానే బేగంపేటలో ఐటీ టవర్ వచ్చింది. ఆ టైంలో బేగంపేటలో ఐటీ టవర్ వచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి అగెనెస్ట్గా పోటీ చేసి ఓడిపోయి ఖాళీగా ఉన్నాడు. రాజకీయ నిరుద్యోగం ఉన్న టైంలోనే హైదరాబాద్కి ఐటీ వచ్చింది. ఇది చంద్రబాబు నాయుడు తీసుకొస్తే వచ్చింది అయితే కాదు. హైదరాబాద్కి జాగ్రఫికల్గా ఉన్నటువంటి అడ్వాంటేజ్, వెదర్ పరంగా ఉన్నటువంటి అడ్వాంటేజ్ వల్ల వచ్చింది తప్ప చంద్రబాబు నాయుడు వల్ల వచ్చింది. చంద్రబాబు నాయుడు వల్లే నిజంగా ఐటీ అంత ప్రస్ఫుటంగా అంత పుష్కలంగా డెవలప్ అయ్యేలా ఉంటే 2014, 2019 మధ్యకాలంలో ఒక ఐటీ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రాలా? ఇప్పుడు ఎందుకు వచ్చే ప్రయత్నాలు చేయట్లేదు? సో హైదరాబాద్కు ఉండే జాగ్రఫికల్ అడ్వాంటేజ్, వెదర్ అడ్వాంటేజ్ వల్ల వచ్చినాయి తప్ప చంద్రబాబు నాయుడు గారు గ్లామరస్ పర్సన్ ఐటీని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తానని రాలేదు. తర్వాత ఈయన మాట్లాడుతున్నటువంటి ఇంకో మాట ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి డౌన్ ద లైన్ కమింగ్ ఇయర్స్లో ఒక 3 ప్రామిసింగ్ ఏరియాస్ ఏంటని అడిగిన దానికి, ఒకప్పుడు ఐటీ అన్నాను, ఇప్పుడు ఐటీ నుంచి ఏఐ అని చెప్పే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత గ్రీన్ ఎనర్జీ అంట. తర్వాత థర్డ్ వచ్చేసి కెపాసిటీ బిల్డింగ్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ పరంగా ఈ అంశాలకు అసలు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి పాలసీలు ఏమైనా తీసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి వైసీపీలో ఏ లీడర్ని అరెస్ట్ చేద్దాము, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా టార్గెట్ చేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారిని టీడీపీ జనసేన వాళ్ళతో ఎలా తిట్టిద్దాము, సోషల్ మీడియాలో ఆ పార్టీ వాళ్ళకి ఈ పార్టీల వాళ్ళకి ఎలా గొడవలు గడిపి రాజకీయంగా పబ్బం గడుపుకున్నామనే ఆలోచన తప్ప ఆంధ్రప్రదేశ్కు మంచి పాలసీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పరంగా కానీ, గ్రీన్ ఎనర్జీ పరంగా కానీ, లేకపోతే కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ గురించి కానీ అసలు ఏమన్నా పాలసీలు తీసుకొస్తున్నాడు? అసలు పాలసీలు లేకుండా ఆంధ్రప్రదేశ్ ఎలా ముందుకెళ్తుందో నాకు అర్థం కాని పరిస్థితి. తర్వాత ఈయన అందరు విజనరీ అంటారు. ఈయన విజనరీకి విజనరీ లేని ఒక డొల్ల మనిషి అని చెప్పేదానికి ఈయన మాటలే చెప్తున్నాను నేను, నా సొంత మాటలు ఏం చెప్పట్లా. ఈయన 95లో ఈయన ముఖ్యమంత్రి, 96లో రామారావు గారి దగ్గర నుంచి పార్టీలు లాక్కొని 95, 96 మధ్యలో ముఖ్యమంత్రి అయినప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి ఒక మాట చెప్పాను నేను. 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసేదానికి ఆస్కారం లేదని అప్పుడు ఆపాను నేను. ఇప్పుడు 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటేనే లోకల్ బాడీలో ఎన్నికల్లో పోటీ చేసేదానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశానని చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా విజనరీ. ఈ రోజేమో పిల్లలు కావాలంటాడు, ఆ రోజేమో పిల్లలు. ఇది ఎక్కడ లెక్క? పిల్లలు కావాలి, పిల్లలు వద్దు అని కాదు. సస్టైన్డ్ మేనర్లో పాపులేషన్ గ్రోత్ ఎలా ఉండాలో డిసైడ్ చేయాలి. కానీ ఆ రోజు వద్దన్నాడంటే ఈ రోజు కావాలంట. మరి ఆ రోజు వద్దన్న వ్యక్తి ఈరోజు కావాలంటున్నాడంటే ఆయన పాలసీని ఆయనే కాంట్రాడిక్ట్ చేస్తున్నాడంటే ఈయన ఎక్కడ విజనరీ అసలు? ఇది చంద్రబాబు నాయుడు గారు డొల్లతనానికి ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నవి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో పిల్లలు ఫ్యామిలీస్ అందరూ 2 or more కిడ్స్కి వెళ్ళాలి. ఈయన కుటుంబంలో మాత్రం ఒక్కళ్ళే, ఈయన కానీ ఈయన కొడుకు కానీ ఒక్కడే పిల్లోడు ఉండాలి. ఎందుకంటే వీళ్ళ కుటుంబాల్లో ఎక్కువ మంది పిల్లలు ఉండి వాళ్ళ పేదరికాన్ని పడకూడదు కాబట్టి. తర్వాత ఈయన అరెస్ట్ గురించి మాట్లాడే క్రమంలో వెండేటా పాలిటిక్స్, ఈయన అరెస్ట్ చేయడమే ఒక వెండేటా పాలిటిక్స్ అంట. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇంకెవరు అరెస్ట్ అయినా కానీ వాళ్ళు తప్పులు చేసినట్టు. చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో తప్పులు చేశారని అప్పటి ప్రభుత్వం అరెస్ట్ చేసి దాన్ని వెండేటా పాలిటిక్స్ అంట. ఈయన కోసం 66 దేశాల్లో 63 దేశాల్లోనూ ప్రతి నిత్యము ధర్నాలు, దీక్షలు, రాస్తారోకులు చేసి ఈయనకు సంఘీభావం ప్రకటించారని చెప్పే ప్రయత్నం చేశారు. ఇదంతా ఎందుకు జరిగిందంటే ఐటీ టెలికాం ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చాడు కదా. ఈ మహానుభావ మీరు తీసుకొచ్చింది ఏదీ లేదు. ఆ రోజుకి పాలసీ పరంగా అప్పుడు రాజీవ్ గాంధీ గారు, తర్వాత పివి నరసింహారావు గారు పాలసీ పరంగా తీసుకున్నట్టు నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్కి, అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి, హైదరాబాద్కి ఐటీ కంపెనీలు వచ్చాయి తప్ప మీ వల్ల రాలేదు. ఆ సైబర్ టవర్కి శంకుస్థాపన చేసింది కూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, మీరు కానే కాదు. అండ్ ఈ హైదరాబాద్లో ఐటీ ఫార్మా పరంగా అద్భుతమైన డెవలప్ అయ్యేదానికి చాలా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసింది అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు తప్ప మీరు కాదు అనేది మాత్రం నేను అర్థం చేసుకుంటే బాగుంటుంది. అంటే ఈ పచ్చ బ్యాచ్కి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా, ఆయన మీడియా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పి అన్ని డొంక తిరుగుడు సమాధానాలు చెప్పాడు. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు విజనరీ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత బిల్ క్లింటన్ హైదరాబాద్కి రావాలనే ఉద్దేశం లేదు, నేను పిలవలేదు, ఆయన కూడా రావాలనుకున్నది, కానీ యాక్సిడెంట్లుగా జరిగిందని చెప్పే ప్రయత్నం చేశాడు. సో
ఈ క్రమంలో అసలు బిల్ క్లింటన్ గారు హైదరాబాద్కి ఆ రోజు ఎందుకు వచ్చారు? హైదరాబాద్కి బిల్ క్లింటన్ గారు ఆ రోజు వచ్చేదానికి కారణం చంద్రబాబు నాయుడు గారు పిలిచారని కాదు. అమెరికన్ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీస్, అమెరికన్ యొక్క ఎకానమీకి సంబంధించినటువంటి సర్వీసెస్ ఇక్కడ నుంచి అందించబడుతున్నాయి. సో ఈ సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయో చూసేదానికి వచ్చాడు. ఆ అమెరికన్ ఎకానమీని నిలబెట్టే దాంట్లో వన్ ఆఫ్ ద రోల్ ప్లే చేస్తున్నటువంటి సిటీ హైదరాబాద్కి ఆ రోజుకి ఉంది కాబట్టి వచ్చాడు తప్ప, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇన్వైట్ చేశాడని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఐటీని పరంగా ఏదో హైదరాబాద్ని ఎక్కడికో తీసుకెళ్తున్నాడని అయితే ఆయన రాలేదు, వచ్చే ప్రయత్నం అయితే చేయలేదు. తర్వాత ఈయన మాట్లాడుతుంటా డెవలప్మెంట్ లేకుండా వెల్ఫేర్ సాధ్యం కాదు, అలా అప్పులు చేసే వెల్ఫేర్ కూడా మంచిది కాదని చెప్పే ప్రయత్నం చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ లేదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రభుత్వం మొత్తం నిత్యం అప్పులతో నడుస్తుంది. అండ్ ఈయన చెప్పేటువంటి మాట చూడండి, డెవలప్మెంట్ లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు, అభివృద్ధి లేని వెల్ఫేర్ మంచిది కాదంటున్నాడు. మరి మీరు మొన్న 2024 ఎన్నికలకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మించి ఒక 10-20% ఎక్కువ వెల్ఫేర్ ఇస్తామన్నారు. ఆ వెల్ఫేర్ చేస్తానని ఇప్పటికీ నమ్మవలిగిస్తున్నారు. చేస్తారో లేదో సెకండరీ. ఇంకో పక్క డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ వెల్ఫేర్ చేస్తామని చెప్పిన మిమ్మల్ని విజనరీ ఎలా అనాలి అసలు? అని నిత్యం అప్పులతో నడుస్తున్న ప్రభుత్వాన్ని విజనరీ ప్రభుత్వం, విజనరీని ఎలా అనాలి? మీరు నిజంగా విజనరీ అయితే అప్పులకి వెళ్ళకూడదు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మీరు నిజంగా విజనరీ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం యొక్క ఆదాయం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కదా, లేకపోతే యూజర్ ఛార్జెస్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కదా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద సర్వీస్ ఛార్జీలో ఫైన్లు వేయాల్సిన అవసరం లేదు కదా. మీ దగ్గర విజన్ లేదనే దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేమైనా చెప్పాలా నేను? సో ఆ మీడియా కూడా గోధి మీడియా అవటం వల్ల చంద్రబాబు నాయుడు గారిని అక్కడ కూర్చోబెట్టుకుని మోడీ భజన చేయాలా? మీడియా కొంతసేపు ఈయన భజన చేసుకుంటూ కాలక్షేపం చేసి సమాజాన్ని, దేశాన్ని మొత్తాన్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ ఈ క్రమంలో 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి వాళ్ళు క్వశ్చన్ అడిగారు, డీలిమిటేషన్ గురించి వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే ఆ రెండింటికి సమాధానం చెప్పకుండా దాటేసిన దొంగ ఈ చంద్రబాబు నాయుడు. డీలిమిటేషన్ గురించి ఒక్క మాట మాట్లాడాల, 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి మాట్లాడితే దాని గురించి సమాధానం చెప్పే. అసలు చంద్రబాబు నాయుడు గారు 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇంప్లిమెంట్ చేయాలంటున్నారు. మీకు వచ్చే ముందు 3 లాంగ్వేజ్లు, అసలు మీకు వచ్చే 3 లాంగ్వేజ్లు. మీ కుటుంబంలో లోకేష్ గారి కన్నా ఏమన్నా వచ్చా 3 లాంగ్వేజ్లు? మీ కుటుంబ సభ్యులకి 3 లాంగ్వేజ్లు రాదు, మీరు రాష్ట్రం మొత్తాన్ని 3 లాంగ్వేజ్లు నేర్చుకోవాలని బీజేపీ పాడుతున్న పాటకి మీరు కోరస్ ఇస్తున్నారంటే మిమ్మల్ని ఏమన్నారు అసలు? ఇది చంద్రబాబు నాయుడు గారు విజనరీ కాదు. ఆయన వేరే వాళ్ళ క్రెడిట్ మొత్తాన్ని దొబ్బేసే ఒక క్రెడిట్ని మిస్లీడ్ చేసి దొబ్బేసే ఒక వ్యక్తిగా చూడాలి తప్ప ఈయన ఎప్పటికీ విజనరీ కాదు. ఈయన విజనరీ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరంగా పరుగులు పెట్టించమని చెప్పండి, అప్పుడు విందాం మనం ఈయన విజనరీ అనేసి. థ్యాంక్ యూ.